వాట్స్ యర్ ప్లాన్ బి ఇఫ్ యర్ హెల్త్ ఆర్ ఇన్కమ్ చేంజెస్ ఓవర్ నైట్? ఆలోచించారా ఎప్పుడైనా? లైఫ్ చాలా రేర్గా వార్నింగ్ సైన్ ఇస్తుంది బిఫోర్ చేంజింగ్ ఎవ్రీథింగ్. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ నాట్ లగ్జరీస్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ దే ఆర్ సర్వైవల్ టూల్స్. ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉండడం అంటే ప్రశాంతంగా జీవించడం. సో ద స్ట్రాంగెస్ట్ ఫినాన్షియల్ ప్లాన్స్ ప్రొటెక్ట్ బోత్ హెల్త్ అండ్ వెల్త్. మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొంచెం పాకెట్ నుంచి పైసలు వాడకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఏదైనా రిస్క్ జరిగినా కూడా నేను లేకుండా నా ఫ్యామిలీ ఫినాన్షియల్గా సేఫ్గా ఉంటుంది అన్న భరోసా మీకు ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి, ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ వల్ల ఒక 6 months వర్క్ చేయలేదు, ఒక 4 months వర్క్ చేయలేదు, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఓకే ఫ్యామిలీ ప్రశాంతంగా సర్వైవ్ అవుతుంది అన్న ఒక ధైర్యం మీకు ఉంటుంది కదా. ఎమర్జెన్సీ ఫండ్ నాట్ లెస్ దాన్ 6 months ఆఫ్ యువర్ ఇన్కమ్ సేవింగ్స్లో ఉండాలండి ఎప్పుడు కూడా. బికాస్ సెక్యూరిటీ ఈజ్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్స్ వాట్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ టర్మ్ ప్లాన్, ఎమర్జెన్సీ ఫండ్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి. అప్పుడే మీరు మనశ్శాంతిగా జీవించగలుగుతారు. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. నేను యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ లైఫ్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇన్సూరెన్స్కి రిలేటెడ్, ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్కి రిలేటెడ్ ఏదైనా క్వైరీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, క్లియర్గా క్లారిఫై చేస్తాను. ఒక రైట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చూస్ చేసుకోవడంలో